వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి. ఏం పర్వాలేదు. బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. మన ఛానల్లో నేను పెడుతున్నటువంటి వీడియోలు అందరూ చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, అలాగే షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు చూస్తున్న ప్రేక్షకులు వీడియోను ముందుగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను నాకు షేర్ చేయడం ద్వారా, కామెంట్ చేయడం ద్వారా నేను ముందు మీకు మంచి వీడియోలను అందించడం నాకు ప్రోత్సాహం కల్పించిన వారవుతారు. ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయము, భారతదేశ ప్రాచీన కాలంలో అపర మేధావిగా పేరు పొందినటువంటి చాణక్యుని గురించి వివరించాలనుకుంటున్నాను. ఒక రాజు రాజ్యపరిపాలన ఏ విధంగా చేయాలి, రాజ్యములో ఉన్న సమాజంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉండాలన్న విషయాన్ని కౌటిల్యుడు లేదా చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రంలో వివరించడం జరిగింది. కౌటిల్యునికి తన తండ్రి విష్ణుగుప్తుడు అనే పేరు పెట్టాడు. కానీ కౌటిల్యుడు పేరు ఎందుకు వచ్చిందంటే, కుటిలమైన మార్గాలను ఉపయోగించి రాజ్య పరిపాలన చేయడానికి కావలసినటువంటి మార్గాలను నిర్దేశించాడు కాబట్టి, ఇతనికి కుటిలమైన మార్గాలతో కార్యసాధన చేశాడు కాబట్టి కౌటిల్యుడు అనే పేరు వచ్చింది. అలాగే తన తండ్రి పేరు చెనకుడి పేరు మీదుగా తనకు చాణక్యుడు అనే పేరు వచ్చింది. అలాగే చాణక్యుడు మౌర్య సామ్రాజ్య మహాచక్రవర్తి అయినటువంటి చంద్రగుప్త మౌర్యునికి మహామంత్రిగా ఉండి గ్రీకుల నుండి భారతదేశాన్ని కాపాడి, అప్పటికి భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఒక సువిశాలమైనటువంటి మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యుని కింద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చంద్రగుప్త మౌర్యుడి కింద ఉన్నటువంటి ఈ చాణక్యుడు ఎన్నో రాజనీతులను, రాజు చేయవలసినటువంటి పథకాలను, రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలన్న విషయాలను తను రాసినటువంటి అర్థశాస్త్రంలో వివరించాడు. ఇప్పుడు మనము చాలామంది అర్థశాస్త్రాన్ని ధనానికి సంబంధించిన శాస్త్రంగా మనం అనుకుంటున్నాము, కానీ కౌటిల్యుడు చెప్పిన అర్థశాస్త్రానికి రాజ్యములో రాజు ఏ విధంగా పరిపాలన చేయాలి, అలాగే రాజ్యంలో ప్రజలు ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలన్న విషయాలను తను రాసినటువంటి అర్థశాస్త్రంలో వివరించడం జరిగింది. మీరు ఎప్పుడైనా కూడా భారతదేశానికి ప్రాచీన మహామేధావి అయినటువంటి కౌటిల్యుని గురించి మీకు తెలిసి ఉంటే మీ అభిప్రాయాలను నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు ఎప్పుడైనా కూడా చంద్రగుప్త మౌర్యుని సామ్రాజ్యం గురించి, కౌటిల్యుని గురించి తెలుసుకుంటే నాకు విషయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాణక్యుడు తను రాసినటువంటి అర్థశాస్త్రంలో, రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉంటేనే రాజు సంతోషంగా ఉంటాడు, ప్రజల సంతోషమే రాజు సంతోషం కావాలన్నటువంటి ఒక రాజధర్మాన్ని తన గ్రంథంలో వివరించాడు. అలాగే తను ఒక సామ్రాజ్యంలో పరిశ్రమలు కానీ, వ్యవసాయ పొలాలు కానీ, అలాగే యుద్ధ సామాగ్రి కానీ ఎక్కడ ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలన్నటువంటి ఒక శ్రేయో రాజ్యాన్ని గురించి కలలు కనేవాడు. తను అన్ని రకాలుగా ప్రజలు సంతోషంగా ఉండేటువంటి శ్రేయో రాజ్యాన్ని కాంక్షిస్తూ ఉండేవాడు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం, ప్రాచీన భారతదేశంలో అపర మేధావి అయిన చాణక్యుని గురించి వివరించాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.